హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 7,000 రూపాయల బడ్జెట్లో చాలా పెద్ద బ్యాటరీతో మంచి ఫీచర్స్తో ఆన్ పేపర్ మాత్రం ఇంకొక ఫోను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అది ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 మొబైలు. ఇది కూడా మొన్ననే లాంచ్ అయింది. సో దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. సో 7,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇన్ఫినిక్స్ బ్రాండ్ చాలా స్ట్రాంగ్ బేస్ ఉందన్నమాట. వీళ్ళకి 7 నుంచి 10,000 రూపాయల బడ్జెట్ని చాలా వరకు ఆక్యుపై చేశారు. వీళ్ళ ఫీచర్స్ మాత్రం ఆన్ పేపర్ చాలా బాగుంటాయి. అండ్ రీసెంట్గా వస్తున్న స్మార్ట్ ఫోన్స్ కూడా చాలా హార్డ్వేర్ పరంగా కూడా చాలా బెటర్గా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ మెమొరీ, 6000 mAh బ్యాటరీ, మంచి డిస్ప్లే, ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ కూడా కొంచెం 7,000 రూపాయల బడ్జెట్లో చాలా టఫ్ కాంపిటీషన్ ఇవ్వదగ్గ ఫోన్ అనమాట. బాక్స్ పైన మీకు ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 64GB 7GB ర్యామ్ అని చెప్తున్నారు. యాక్చువల్గా దీంట్లో ఉండేది 4GB ర్యాము, కాకపోతే 3GB మీకు వర్చువల్ ర్యామ్ టెక్నాలజీతో ఇంకొక 3GB వస్తుంది అనమాట. అంటే 7GB అవుతుంది. 6000 mAh బ్యాటరీ, ఆక్టాకోర్ ప్రాసెసరు, అండ్ బ్యాక్ సైడ్ మీకు 6.6 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే, బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ ఏమో 5 మెగాపిక్సెల్ కెమెరా, 7GB ర్యామ్ అని మళ్ళీ ఇక్కడ ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్లాక్, టైప్ సి పోర్టు, ఇలాంటి ఫీచర్స్. టైప్ సి పోర్ట్ మీకు 7,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు ఇస్తున్నారు. చాలా బ్రాండ్స్ అయితే ఇంకా మైక్రో యూఎస్బీనే యూజ్ చేస్తున్నాయి. సో వీళ్ళైతే కొంచెం టైప్ సిని దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది. మన దగ్గర ఉంది ఈ బ్లూ కలర్ వేరియంట్. అండ్ ఇది టీపీయూ కేస్ కాదు, ప్లాస్టిక్ కేస్ అనమాట. చాలా టఫ్ కేస్ని వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఒక 10 వాట్స్ ఛార్జర్, టైప్ సి కేబుల్, ఇలాంటివి అయితే దీంట్లో మనకి కనిపిస్తుంటాయి. సో కమింగ్ టు ద డిజైన్ మాత్రం ఇది 6.6 ఇంచెస్. బ్యాక్ సైడ్ మీకు రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇది కొంచెం పెద్ద స్క్రీన్ మొబైలు, కానీ ఫింగర్ ప్రింట్ మాత్రం పైకి ఇచ్చారు కొంచెం. ఇలా ఫింగర్ని మీరు టోటల్గా స్ట్రెచ్ చేస్తే అందుద్ది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ 2 కెమెరాలు కనిపిస్తూ ఉంటాయి, 13 మెగాపిక్సెల్ అండ్ ఒక విజిఏ కెమెరా. అండ్ బాటమ్ సైడ్ మీకు టైప్ సి పోర్టు, మెయిన్ స్పీకరు, అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాక్, మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది, ట్రిపుల్ స్లాట్తో వస్తుంది అనమాట. సో డిస్ప్లే విషయానికి వెళ్తే దీంట్లో 6.6 ఇంచెస్ హెచ్డి డిస్ప్లేని యూజ్ చేశారు. జనరల్గా ఇన్ఫినిక్స్ వాళ్ళు ఈ పట్ల బడ్జెట్లో చాలా పెద్ద స్క్రీన్ మొబైల్స్ని ఆఫర్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో కూడా డిస్ప్లే క్వాలిటీ బాగుంది. డేలైట్ కండిషన్లో కూడా పర్లేదు, యాక్సెప్ట్ చేయొచ్చు ఈ బడ్జెట్లో. అండ్ వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు కూడా క్వాలిటీ మాత్రం చాలా బాగానే ఉంది. ఇక్కడ ఈ ఫోన్కి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ మొత్తం కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. అది ఒకసారి చూడండి. ఈలోపు దీన్ని బూట్ చేసి హోమ్ స్క్రీన్ మీదకి తీసుకొస్తాను. హోమ్ స్క్రీన్ మీద ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ పట్ల బడ్జెట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఫోన్లో మీకు గూగుల్ డైలర్ ఉండదు. వీళ్ళకి సంబంధించిన ఓన్ డైలర్ ఇస్తున్నారు వీళ్ళు. ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. ఇన్ఫినిక్స్ మొబైల్స్లో మీకు గూగుల్ డైలర్తో రావాల్సిన అవసరం లేదు. వీళ్ళు మాత్రం డైరెక్ట్గా వీళ్ళ ఓన్ స్టాక్ డైలర్తోనే ఇస్తున్నారు. కాల్ రికార్డింగ్ లాంటి ఫీచర్స్ అన్ని దీంట్లో ఆఫర్ చేస్తారనమాట. అండ్ యూఐలో యాప్స్ విషయానికి వెళ్తే మీకు బ్లోట్వేర్ అప్లికేషన్స్ కొన్ని ఉంటాయి, అవి మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ యూఐ కూడా ఈ మధ్య చాలా వరకు ఇంప్రూవ్ అయితే అయింది. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మీకు బ్యాక్ సైడ్ ఉండడానికి 2 కెమెరాలు ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఒకటే యూస్ఫుల్ కెమెరా, 13 మెగాపిక్సెల్ కెమెరా. సో దీంతో తీసిన షార్ట్స్ మాత్రం పర్లేదు, బాగానే ఉన్నాయి. ఫ్లవర్స్ కావచ్చు, హ్యూమన్ ఫేసెస్ కావచ్చు, 7,000 రూపాయల బడ్జెట్లో మాత్రం యాక్సెప్ట్ చేసే విధంగానే అనిపించింది. అండ్ ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీంతో షార్ట్స్ అబోవ్ యావరేజ్గా ఉంటాయి, పర్లేదు, యాక్సెప్ట్ చేసేలాగైతే నాకు అనిపించింది. అండ్ దీంట్లో మీకు 4GB ర్యామ్ ఉంటుంది, 3GB మీకు వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ ఉంటుంది. అంటే కంప్లీట్గా 7GB ర్యామ్. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది డైరెక్ట్గా మీకు 7GB ర్యామ్ ఫోన్ అని మనం చూడలేము. ఎందుకంటే మనం రెగ్యులర్గా యాప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు మీకు నార్మల్గా ఏదైతే డిఫాల్ట్ ర్యామ్ ఉంటుందో అదే యూజ్ అవుతూ ఉంటుంది. మీకు అంత హెవీగా టాస్క్లు వచ్చినప్పుడు మాత్రమే వర్చువల్ ర్యామ్లో ఉన్న ర్యామ్ని యూజ్ చేస్తుంది. కానీ నాకు తెలిసి మనం అలాంటి కండిషన్లోకి అసలు ఈ ఫోన్ని తీసుకెళ్ళాం. సో 4GB ర్యామ్ అయినప్పటికి కూడా పర్లేదు, బాగానే హ్యాండిల్ చేస్తుంది యాప్స్ని. అండ్ దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఈ పట్ల బడ్జెట్లో బ్యాటరీ అనేది చాలా మందికి ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని బ్యాటరీ లైఫ్ మాత్రం దీంట్లో చాలా బెటర్గానే ఇచ్చారు. 6000 mAh బ్యాటరీ అండ్ 10 వాట్స్ ఛార్జర్ మనకి బాక్స్లో సప్లై చేస్తారు. సో 7,000 రూపాయల బడ్జెట్లో దీన్ని కొనొచ్చా లేదా అంటే, సో ఒక సెకండరీ ఫోన్ కావాలి, ఇంట్లో పేరెంట్స్కి ఒక ఫోన్ ఇవ్వాలి, బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉండాలి, ఎక్కువ లైఫ్ బ్యాటరీ కావాలి అంటే ఎక్కువసేపు బ్యాటరీ ఉండాలి అనుకుంటే, స్క్రీన్ మంచిగా ఉండాలి అనుకుంటే మాత్రం ఒక లుక్ అయితే వేయండి. కెమెరాలు అబోవ్ యావరేజ్ ఈ పర్టికులర్ బడ్జెట్లో. ఏ బ్రాండ్ ఫోన్లో అయినా కెమెరాలు ఎంతకంటే ఎక్కువైతే ఉండవు. సో బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలి, స్క్రీన్ బాగుండాలనుకుంటే ఒక లుక్ అయితే వేయండి. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంటుంది, యూఐ కూడా వెళ్తే పర్లేదు, బాగానే ఉంటుంది. సో ఇది ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.